జయలలిత పరిస్థితి మరింత విషమించిందన్న వార్తలతో పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. మహిళల కన్నీటి పర్యంతంతో ఆ ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గత 75 రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. గత 2 వారాల క్రిందట ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి సాధారణ ఒక ప్రత్యేక వార్డుకు తరలించారు. నిన్న సాయంత్రం ఉన్నట్లుండి ఆమె ఆరోగ్యం విషమించి కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఆమెను మరలా క్రిటికల్ కేర్ యూనిట్కు తరలించారు. దీంతో గత రాత్రి నుంచి అభిమానులు చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేయడం కనిపిస్తోంది. గత రాత్రి నుంచి వందలాది కార్యకర్తలు చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. వారిని నిలువరించడం ఇక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులకు కాస్త కష్టసాధ్యంగా మారింది. చెన్నై అపోలో ఆసుపత్రి చుట్టూరా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చెన్నై ఆసుపత్రికి చేరుకునే రోడ్లన్నింటినీ కూడా గత రాత్రి మూసివేశారు. అయినప్పటికీ కార్యకర్తలు గత రాత్రి నుంచి తమ పార్టీ అధినేత్రి ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆమె ఆరోగ్యం ఎలా ఉందో అన్న ఆందోళనతో గత రాత్రి అంతా వర్షం పడుతూనే ఉంది చెన్నైలో. ఆ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అపోలో ఆసుపత్రి వద్ద ఆమె కోసం అలాగే నిరీక్షిస్తూ కనిపించారు. ప్రస్తుతం కార్డియాక్ అరెస్ట్ రావడంతో జయలలితకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్లో గత సాయంత్రం నుంచి చికిత్స అందిస్తూ ఉన్నారు. అలాగే హృద్రోగ నిపుణులు, శ్వాసకోశ సంబంధ నిపుణులు, అలాగే క్రిటికల్ కేర్ యూనిట్ స్పెషలిస్టులు కూడా ఆమెకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. గత రాత్రి నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, అమ్మకి ఎలా ఉంటుంది? ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చిన నాయకులు మీకు ఏమైనా చెప్పారా? చెప్పండి. అమ్మ బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే అది మాకు అంత నిజంగా అనిపించలేదు, నిజమేమని తెలియడం లేదు. మా నాయకురాలు, మా అధినేత్రి, మా తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి మా అమ్మగారికి ఏ ఇది లేకుండా దీర్ఘ ఆయుష్తో మళ్ళా బయటకు రావాలి. అందరు ముఖ్యమంత్రులకును ఒక ఉదాహరణంగా అన్ని స్కీమ్స్, అన్ని పథకాలు పేద సాధలకు, బడుగు ప్రజలకు, ముఖ్యంగా ఈ తమిళనాడు ప్రజలకు, అందరి ప్రజలకు, ఈ ప్రపంచంలో ఉండే, ఈ దేశంలో ఉండే ప్రజల బాగు కోసం, ప్రజల క్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యం బాగవ్వాలి. ఆమెని బాగా ఆరోగ్య ఐశ్వర్యంతో అందరికీ దర్శనమిస్తుంది. సాక్షాత్కారంగా వచ్చి అందరికీ దర్శనమిచ్చి అందరి నోళ్లు ముయిస్తుంది. ఆమె గురించి ఏదేదో చెడ్డ ప్రచారం చేస్తున్నారు. ఆ చెడ్డ ప్రచారం ఏ ప్రజలు నమ్మకూడదు. అమ్మగారు బాగున్నారు, అమ్మగారు వచ్చేస్తారు. మేము చేసేటటువంటి, మా మహిళలు చేసేటటువంటి పూజలు, మా మహిళలు చేసేటటువంటి ఈ యొక్క ఇది వృధా పోదనమాట. అమ్మగారు, మా అధినేత్రి, మా ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి అమ్మగారు బాగా ఆరోగ్యంతో బయట వచ్చి అందరికీ దర్శనమిస్తారు. అమ్మ చేసినటువంటి అమ్మ యొక్క సేవ, మా అమ్మ యొక్క సేవ ఈ ప్రపంచానికే కావాలి. అమ్మ బాన్ విత్ అచీవ్మెంట్స్. అమ్మ బాన్ టు విన్. అవర్ అమ్మ ఇస్ గ్రేట్ లేడీ, ఇంటర్నేషనల్ గ్రేట్ ఉమెన్. అవర్ అమ్మ. మీరు అమ్మ ఆరోగ్యం రాత్రంతా కూడా మీరు ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడే ఉంటున్నాం సార్. అమ్మగారు బాగున్నారండి. అమ్మగారు ఒంట్లో, అమ్మకంతా కన్ను దిష్టియే మొత్తం. ఇప్పుడు అన్నీలో అమ్మ జయం, వెற்றி కదా. ఇప్పుడు నిన్న సాయంకాలం నుంచి వీళ్ళంతా ఏదో గొడవ చేసుకుని అన్నీలో అబద్ధాలు, అంతే రూమర్. అమ్మ ఇస్ వెరీ ఫైన్. అమ్మ చాలా బాగున్నారు. అమ్మగారు, నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, అమ్మగారు దేవుడు. 10 crore పీపుల్ ఇన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అమ్మ ఇస్ వెరీ ఫైన్. దేవుడికి మొక్కుకున్నాము, మేము పూజలు చేస్తున్నాము. రోజులు మీకే తెలుసు కదా, అపోలోలో 278 daysగా మేము ప్రేయర్ చేస్తున్నాము. అమ్మగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఒక 15 days 1 weekలో అమ్మగారు వచ్చేస్తారు.
గత రాత్రి నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్లో వైద్యులు నిరంతర పర్యవేక్షణలో జయలలిత ప్రస్తుతం ఉన్నారు. కాకపోతే ఎటువంటి ఈ కార్యకర్తలు ఈ జయలలిత ఆరోగ్యం గురించి ఏమైనా ఆందోళన చెంది ఎటువంటి కార్యక్రమాల్లో అయినా పాల్పడతారో అన్నటువంటి ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో చెన్నై నుంచి శ్రీనివాస్. ఓకే రాకేష్, తమిళనాడు ముఖ్యమంత్రి ఏఐడిఎంకే అధినేత జయలలిత గడిచిన 75 రోజులుగా అపోలో ఆసుపత్రిలో శ్వాస సంబంధ అదేవిధంగా గుండెకు సంబంధించి వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ అపోలో ఆసుపత్రిలో 75 రోజులుగా చికిత్స పొందుతూ ఇటీవలనే ఒక వారం రోజుల క్రితం పూర్తిగా కోలుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని స్వయంగా ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించిన నేపథ్యంలో తిరిగి నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో మరీ తిరిగి సాధారణ వార్డు నుంచి ఎమర్జెన్సీ వార్డుకు తరలించిన పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు. ఉన్న పలానా ముఖ్యమంత్రి కోలుకుని బయటకు వస్తారని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించడం, మరోవైపు ప్రజల్లో అదే స్థాయిలో విశ్వాసం నెలకొన్న సమయంలో తిరిగి ఆమె అనారోగ్యం పాలవడంతో తమిళనాడుకు సంబంధించిన పలువురు ప్రజలు అదేవిధంగా ఏఐడిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రి గదికి చేరుకుంటున్నారు. నిన్న రాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సాధారణ వార్డు నుంచి ఎమర్జెన్సీ వార్డుకు తరలించిన ముఖ్యమంత్రిని పరామర్శించేందుకు ఊటాఓటిన రాత్రి సమయంలోనే ప్రత్యేక విమానంలో తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ ఈ ప్రాంతానికి వచ్చి అపోలో ఆసుపత్రికి వచ్చి వైద్యులను అడిగి వివరాలు అడిగి తెలుసుకుని తిరిగి వెళ్లారు. కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు అమ్మకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి. పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తారనుకున్న సమయంలో తిరిగి గుండెపోటుతో ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లడం, వైద్య నిపుణుల పర్యవేక్షణలో నిరంతరం వైద్య సేవలు కొనసాగుతుండడంతో తమిళనాడుకు సంబంధించి ప్రజల్లోనూ అదేవిధంగా ఏఐడిఎంకే కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి అపోలో ఆసుపత్రికి చేరుకునేందుకు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ చెన్నై వివిధ ప్రాంతాల్లో అపోలో ఆసుపత్రి వైపు దారితీసే మార్గాలను పూర్తిగా కట్టడి చేసి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారో మనం ఒకసారి చూడవచ్చు. అపోలో ఆసుపత్రిలో ఉదయం 6 గంటలకే పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చి ఈ ప్రాంతంలో అమ్మ దర్శనం ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆతృత ఈ కార్యకర్తల్లో నెలకొంది. ఒకసారి మన దగ్గర కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారిని మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? திண்டிவனம் விழுப்புரம் மாவட்டம் திண்டிவனம் నుంచి వచ్చిన కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి జయలలిత ఆరోగ్యం, తమ అధినేత్రి ముఖ్యమంత్రి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆతృత వీరిలో కనబడుతోంది. కొంతమంది மாவட்டம் திண்டிவனத்திலிருந்து வரோம். உலக்கூர் ஒன்றிய செயலாளர் நான். అమ్మ ఆరోగ్యం బాగుండదు. అమ్మ ఊరి లేట్లా చెప్తున్నారు. ఫుల్ డండ్రన్ డాక్టర్ వచ్చి చూస్తున్నారు. చూసి కంప్లీట్ చేసి అంతా బాగున్నారు. నిన్న 5 గంటలకు రొమ్ము నొప్పి వస్తానని చెప్తున్నారు. ఆ రొమ్ము నొప్పికి ఆడ మనిషిపోయి డాక్టర్ దగ్గర చూపించి దానికి వచ్చి వైడర్ ఆపరేషన్ చేసి ఉన్నారు. అది బాగా వేస ఇప్పుడు కన్ను తెలిసి చూస్తున్నారు. మోడీ బ్రదమరి వస్తారండి, అన్ని వచ్చి చూస్తారండి. బాగా వేస అమ్మ మా తిరుచిలో ఉండి వస్తాను. నా తిరుచి వట్టచెలాలి, ఏడుమింగ వట్టచెలాలి. అంటే காஞ்சிபுரம் மாவட்டத்தில் வந்திருக்கோம். மாண்புமிகு இளையதெய்வம் புரட்சி தலைவர் அம்மா பூரண நலம் கொண்டாடிந்து இப்போது நலமுடன் இருக்கிறார். கழக தொண்டர்கள் அனைவரும் வந்து இங்கே நாங்கள் இரவு பகல் மழையின்றி புரட்சி தலைவர் அம்மா நலம் பெற்று பூர்ண குணம் தமிழ்நாட்டு மக்களுக்கு அனைத்து செய்வரான புரட்சி தலைவி மாண்புமிகு அம்மா அவர்களுக்காக நாங்கள் இது எத்தனை நாள் ஓடினாலும் இந்த இதயதெய்வம் புரட்சி தலைவர் அம்மாவுக்காக நாங்கள் இங்கேயே கழக தொண்டர்கள், பொதுமக்கள், தமிழ்நாட்டில் உள்ள இந்தியாவில் உள்ள கோடான கோடி மக்கள் எல்லாம் புரட்சி தலைவர் அம்மாவுக்காக நாங்கள் எல்லாம் இங்கே காத்துட்டு இருப்போம். அம்மா வந்து பூர்ண குணம் நல்லா அடைஞ்சு தமிழ்நாட்டுக்கு மேலும் மேலும் பெருமை சேர்ப்பாங்க என்று நாங்கள் இந்த நேரத்தை தெரிவிச்சோம். తమిళనాడు ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న అమ్మవారు జయలలిత కోలుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. వారి పూజలు ఫలించి జయలలిత పూర్తి ఆరోగ్యంతో కోలుకొని బయటకు వస్తారన్న విశ్వాసం ఇక్కడున్న ఏఐడిఎంకే కార్యకర్తల్లోనూ జయలలిత అభిమానుల్లోనూ వ్యక్తమవుతోంది. మరోవైపు దాదాపు 75 రోజులుగా
చికిత్స పొందుతూ ఇటీవలనే కోలుకొని బయటకు వస్తుందని నేపథ్యంలో తిరిగి గుండెపోటు రావడంతో ఆమెను మరీ సాధారణ వార్డు నుంచి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన ఎయిమ్స్ వైద్య నిపుణులు వైద్య నిపుణుల బృందం పూర్తిగా జయలలిత ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గతంలో అపోలో ఆసుపత్రిలో చేరిన సమయంలో ఫారిన్ నుంచి వచ్చిన డాక్టర్లు కూడా వాళ్ళను కూడా పిలిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో అధికారికంగా ముఖ్యమంత్రి ఆరోగ్యానికి సంబంధించి ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు గవర్నర్ ముఖ్యమంత్రిని పరామర్శించి వెళ్లడం, అదేవిధంగా తమిళనాడుకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వద్ద కాస్త ఉద్వేగమైన పరిస్థితులే నెలకొన్నాయి. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, పార్టీకి సంబంధించిన మంత్రులు గాని, ఇతర ఉన్నత శ్రేణి నాయకులు కూడా ఈ అపోలో ఆసుపత్రికి వచ్చి జయలలిత ఆరోగ్యం ఎలా ఉంది, తమ అధినేత్రి ఆరోగ్యం ఎలా ఉంది అని వాకప్ చేస్తూ ఉంటున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రాకేష్, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప.